నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు. మన హెల్త్ అవేర్నెస్ సిరీస్కి స్వాగతం. ఈరోజు మనం స్ట్రోక్ గురించి, ఎర్లీ సిమ్టమ్స్ అండ్ ప్రివెన్షన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. స్ట్రోక్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లం, కానీ ఎర్లీ ఐడెంటిఫై చేసినప్పుడు మన లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్ట్రోక్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రోక్ అనేది బ్రెయిన్కి ప్రాపర్ రక్తం రీచ్ అవ్వకపోవడం లేదా బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం. అయితే ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లంకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ లేకుంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ స్ట్రోక్లో టైప్స్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. ఇస్కెమిక్ స్ట్రోక్, బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. తర్వాత హెమరేజిక్ స్ట్రోక్, బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ బరస్ట్ అవడం వల్ల బ్లీడింగ్. ఇప్పుడు దీని సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఒక సైడ్ ఫేస్ డ్రాప్ అవుతుంది, ఒక సైడ్ మన హ్యాండ్ వీక్ అయిపోవడం లేదా మూవ్మెంట్ చేయలేకపోవడం, మాట్లాడేటప్పుడు కన్ఫ్యూజ్ లాగా అవ్వడం. అదర్ సిమ్టమ్స్ సడన్గా హెడేక్ రావడం, డైజినెస్, విజన్ ప్రాబ్లం, బ్యాలెన్స్ లాస్ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ అనిపిస్తే వితౌట్ డిలే ఇమ్మీడియట్గా డాక్టర్ కాల్ చేసి హాస్పిటల్కి వెళ్ళడం చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రివెన్షన్ టిప్స్ గురించి తెలుసుకుందాం. హెల్తీ డైట్ తీసుకోవడం, డైలీ ఎక్సర్సైజ్ చేయడం, హై బీపీ అండ్ షుగర్ కంట్రోల్ చేసుకోవడం, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, స్ట్రోక్ సింటమ్స్ ఎర్లీగా నోటీస్ చేసినప్పుడు వెయిట్ చేయకండి. మెడికల్ అటెన్షన్ ఇమ్మీడియట్గా ఉండాలి. డాక్టర్ దగ్గరికి త్వరగా వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్ట్రోక్ గురించి కొంత నాలెడ్జ్ తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ మరియు మెడికల్కి సంబంధించిన టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.